బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి. కీర్తనల గ్రంథము 12వ సంకీర్తన 12వ సంకీర్తన కీర్తనల గ్రంథము నుండి 12వ సంకీర్తన మొదటి చరణం అందరూ నాతో పాటు చెప్పండి. మొదటి చరణం, పేజీ నంబరు 457, కీర్తనల గ్రంథము నుండి 12వ సంకీర్తన మొదటి చరణం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. మరలా, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. రైట్, ఇక నా వైపు చూడండి. ఇది భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తనలో ఒక భారభరితమైన మాట దావీదు గారి చేత వ్రాయబడుతూ ఉంది. ఇది ఆయనలో వేదన కలిగించింది. ఆయన చూచిన దానిని బట్టి, ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఒక వేదనతో ఈ మాట రాస్తూ ఉన్నాడు. యెహోవా నన్ను రక్షింపుము అని ప్రార్థన చేస్తూ, భక్తి గలవారు లేకపోయిరి, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. ఇది చాలా వేదనతో కూడిన మాట. భక్తిపరుడైన దావీదు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులకు భక్తి నేర్పించి, తాను రాజ్యాధికారములో ఉన్నంత వరకు కూడా ధనము కంటే, సింహాసనం కంటే, అధికారం కంటే, పేరు ప్రఖ్యాతల కంటే భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి దావీదు గారు. అతని పరిపాలనలో ఇశ్రాయేలు చాలా మట్టుకు భక్తి గలగారు కాని వారిగానే బ్రతికారు. నేనంటాను, దావీదు పరిపాలన అంతా కూడా భక్తి కలిగిన సంవత్సరాలు అని చెప్పచ్చు. భక్తి కలిగిన సంవత్సరాలు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అని ఒక మాట ఉంది. రాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే ప్రజలను కూడా అట్లాగే నడిపిస్తాడు. కుటుంబ యజమానిగా నువ్వు భయభక్తులు కలిగిన దానివైతే, కుటుంబ యజమానుడిగా నువ్వు భయభక్తులు కలిగిన వాడివైతే, నీ పిల్లలను కూడా దేవుని భయభక్తులు కలిగినట్టుగానే నడిపిస్తాం. కుటుంబ యజమానిగా నువ్వు యథార్థవంతుడు అయితే, నీ పిల్లలను కూడా యథార్థవంతులుగానే నడిపిస్తావు. యథార్థపు వంశపు వారు దీవించబడతారు అని వాక్యం ఉంది. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మొదటి నుండి కూడా, చిన్న ప్రాయము నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అతని యొక్క మూలము, అతనిలో ప్రాముఖ్యత లేకపోతే అతడికి ఊపిరి ఏదైనా ఉంది అంటే అతని భక్తి, అతనికి దేవునికి ఉన్న సంబంధం. అందుకే ఇశ్రాయేలుని పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నారు, యూదులను పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నారు, బైబిల్ గ్రంథంలో మందిరాలు కట్టిన రాజులు ఉన్నారు, జ్ఞానులు అని పేరు పొందిన రాజులు ఉన్నారు, అద్భుతమైన ధనధాన్యాలు కలిగిన రాజులు ఉన్నారు, అద్భుతమైన పరిపాలన చేసిన రాజులు ఉన్నారు. కానీ ఏ రాజు కూడా దావీదులాగా
ఒక మంచి సాక్ష్యాన్ని పొందలేదు. ఏ రాజుకు కూడా నా హృదయానుసారి ఇతడు అన్న సాక్ష్యము ఈ భూమి మీద పరిపాలించిన ఏ రాజుకు ఆ గౌరవం దక్కలేదు. ఎంతోమంది పరిపాలించవచ్చు కాక, సొలొమోను లాంటి జ్ఞానవంతులు పరిపాలించవచ్చు, ఇంకా చాలామంది పరిపాలించవచ్చు కాక. హిజ్కియా ఉన్నాడు, ఆసా ఉన్నారు, వీళ్ళందరూ ఆయా కాలాల్లో వారు భక్తిపరులే. కానీ ఒక మంచి సాక్ష్యం సంపాదించిన అంత స్థితిలో ఉండి ఒక మంచి సాక్ష్యం పొందడం అనేది అంత సామాన్య విషయం కాదు. అందులోనూ ఒక దేశానికి రాజు అయి ఉండి కూడా అంత మంచి సాక్ష్యం సంపాదించడం అనేది అంత సామాన్య విషయం కాదు. ఏదో ఒక సాధారణ కుటుంబంలో ఉండి ఏదో ఒక సాధారణమైన జీవితం జీవించి సాక్ష్యం పొందడం వేరు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి. చూడండి, ఉదయం లేచి దగ్గర నుంచి సాయంకాలం వరకు లంచాలకి లోటు లేకుండా, అడగకుండా, చేతికి నిండా లంచాలు వచ్చే ఉద్యోగంలో ₹1 కూడా లంచం తీసుకోకుండా బ్రతకడం ఎంత కష్టమో. ఆ మాట అర్థమవుతుందా? డబ్బు సంపాదించడానికి రకరకాల చెడు మార్గాలు, రకరకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్న డిపార్ట్మెంట్లో పనిచేస్తూ యథార్థంగా నిజాయితీపరుడుగా పేరు సంపాదించడం ఎంత కష్టమో, ఒక దేశానికి రాజు అయ్యుండి అలాంటి మంచి సాక్ష్యం సంపాదించడం బహు కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాల్లో సమాధానం లేదు, అసలు ప్రేమ లేదే, కక్షలు కార్పణ్యాలతో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో వాక్యం బోధిస్తున్న నీకే లేదు. ఇన్ని సంవత్సరాలుగా వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ నీకే లేదు. ప్రేమ లేని ప్రార్థన, ప్రేమ లేని సాక్ష్యము, సమాధానం లేని బాధ, ప్రయోజనం ఏముంటుంది? దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అంజూరపు పండు ఒకటి కూడా, అంజూరపు చెట్లు ఉన్నాయి కానీ పండు దేవుడికి ఇష్టమైనది, దేవుడికి ఇష్టమైనది అంజూరపు పండు అని మాట్లాడుతూ భక్తుడు దేశములు లేకపోయినంటే, అంజూరపు పండు ఎంతైతే దేవునికి ఇష్టమో, నేనంటాను క్రైస్తవులు కాదు దేవునికి ఇష్టమైనది, క్రైస్తవులు భక్తిపరులు దేవునికి ఇష్టమో. ఎవరు దేవునికి ఇష్టమో? భక్తిపరులు. కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆ భక్తిపరుడి ఇంటికి పేతురుని దేవుడు పంపించాడు, అన్యుడైనప్పటికీ పంపించాడు. అతనిలో క్రియలు ఉన్నాయా లేవా? వాక్యం ఉందో తెలుసా? నీ క్రియలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరబడ్డాయి. క్రియలు చేరబడ్డాయి కాబట్టే నేనంటాను అక్కడ ఆత్మ సంబంధమైన పంట వచ్చింది. హల్లెలూయా. క్రియలు చేర్చబడ్డాయి. ముందు ఏం చేర్చబడ్డాయి? క్రియలు చేర్చబడ్డాయి దేవుడి మందిరానికి, దేవుని సన్నిధికి క్రియలు చేర్చబడ్డాయి కాబట్టి పేతురుకి ఇంకా కొంచెం కాస్త డౌట్ పడ్డాడు, అన్యుడి కదా వెళ్ళాలి లేదా అని. కానీ దేవుడు మాట్లాడి పంపించాడు. నేనంటాను ఆ రోజు ఆ కొర్నేలికి క్రియలు ఉన్నాయి, ప్రేమ ఉంది, సమాధానం ఉంది కాబట్టి పేతురు వచ్చే సమయానికి అనేక మందిని పోగేశాడంట. అక్కడ బలమైన కార్యం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టముగా ఉండాలంటే నేనంటాను భక్తిపరుడుగా ఉండాలి, భక్తిపరుడుగా ఉండాలి, భక్తి కలిగిన క్రియలు కలిగి ఉండాలి, అంజూరపు పండు వలె ఉండాలి. ఇంకో మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు.
కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవనికి తోచదు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. జాగ్రత్తగా వినండి. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారంట. అయితే భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, ఆ గ్యాప్ని ఫిల్ చేసేవారు కనబడతలేదు. ఆ మాట అర్థమవుతుందా? భక్తిపరుడనేవాడు, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నోవాహు నుండి అబ్రహాం వరకు ఒక వ్యక్తి దేవుడు కనబడలేదు. అవునంటారా కాదంటారా చెప్పండి? నోవాహు నుండి అబ్రహాం వరకు, అబ్రహాము నుండి మరలా దావీదు వరకు, మలాకీ తర్వాత మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాలు దేవుడికి ఎవరికి నేనంటాను. మొదటి తరంలో చూడగా 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 నోవాహు కనబడ్డాడు. థ్యాంక్ గాడ్. ఆ నోవాహుని బట్టి 8 మంది అయినా వాడలో రక్షించబడ్డారు. కాబట్టి దేవుని సన్నిధిలో భక్తిపరులు ఉన్నారు, గతించిపోయారని వాక్యం ఉంది ఇందాక కీర్తన గ్రంథంలో. గతించిపోయారు, నేను అంటాను గతించిపోతూ ఉన్నారు కానీ పుడతలేదు. అర్థమవుతున్న మాటలు? గతించిపోతూ ఉన్నారు. నేను అంటాను సోక్రటీస్ గతించిపోయాడు కానీ మరలా చెప్పండి చెప్పండి అపోస్తలులు గతించిపోయారు కానీ అపోస్తలులు మరలా పుట్టలేదు. అఫ్కోర్స్ కొంతమందిని ఒకవేళ దేవుడు అట్లా వాడుకుంటున్నాడేమో, కొంతమంది అలాంటి బిరుదులు కలిగి ముందుకు వెళుతున్నారు, మంచిది, దేవునికి స్తోత్రం. కానీ దేవుని సరదలు నేను అంటాను, ఆ కుటుంబంలో ఒక ప్రార్థనాపరుడు చనిపోతూ ఉంటే మరలా ఆ కుటుంబంలో ఆ గ్యాప్ను ఫిల్ చేసే ప్రార్థనాపరుడు మరలా కనబడట్లేదు. ఒక ప్రార్థించే తల్లి కుటుంబంలో పోతూ ఉంటే మరలా ఆ కుటుంబంలో ఆ ప్రార్థించే తల్లి గ్యాప్ను ఫిల్ చేసే కుమార్తెల కుటుంబంలో కనబడట్లేదు. ప్రార్థించే తండ్రి చనిపోతే ఆ గ్యాప్ను ఫిల్ చేసి ఆ ప్రార్థించే కొడుకులు ఆ కుటుంబంలో కనబడట్లేదు. గతించిపోతూ ఉన్నారే కానీ ప్రార్థన పరులు మరలా పుట్టడం లేదు. ఉండే కొలది ఉండే కొలది ఉండే కొలది భక్తి పలచడైపోతుంది. ఉండే కొలది భక్తి ఏమవుతుందో తెలుసా? ఫ్లెక్సిబుల్గా అయిపోతూ ఉంది. ఉండే కొలది భక్తి సన్నగిల్లిపోతూ ఉంది. నిలువెచ్చని స్థితికి వచ్చేస్తూ ఉన్నారు. ఉండే కొలది భక్తి యొక్క ప్రేరణ, భక్తి యొక్క ఆసక్తి, భక్తి యొక్క ప్రభావము తగ్గిపోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా వేదన వేదన వేదన. భక్తి గలవారు చెప్పండి చెప్పండి లేకపోవడం. మీరందరూ నాతో సహా నేనంటాను, అంజూరపు చెట్టేమో కానీ అంజూరపు పండు అవ్వాలి మనం. హల్లెలూయా. చెట్లు ఎన్నుంటే సంతోషం కాదు, దేవుడికి ఇష్టమైనది చెట్లు కాదు, అంజూరపు పండు. హల్లెలూయా. అంజూరపు పండు అంటే అర్థం ఏంటి తెలుసా? జాగ్రత్తగా వినండి. ఒక చెట్టుకి పండుకి ముందు పూత, పూత పిందు, పిందు చెప్పండి కాయ, కాయ నుంచి పండు. అంటే ఎన్ని స్టేజ్లు ఉన్నాయి చూడండి. అంటే కొంతమంది పూతలోనే రాలిపోతున్నారు. ఎక్కడ రాలిపోతున్నారు చెప్పాలి గట్టిగా? ఎక్కడ రాలిపోతున్నారు? పూతలోనే రాలిపోతున్నారు. పూత పిందవ్వకుండా రాలిపోతున్నారు. కొంతమంది పూతలాగే మిలుగుపోతున్నారు. నేనంటాను పూతను బట్టి సంతోషమా? పూత చూసి ఆ చెట్టు నాటాడు ఏమనుకుంటాడు? అబ్బా పూత పట్టింది అనుకుంటాడు. పూత పట్టినంత మాత్రాన ఆ చెట్టు పరిపక్వైపోయినట్టు కాదు. పూత ఏమవ్వాలి? పిందు అవ్వాలి. పిందు కాయ అవ్వాలి. ఇప్పుడు విత్తనాలు భూమిలో వేసినంత మాత్రాన సంతోషం కాదు. ఆ విత్తనాలు ఫలించాలి, దానికి వర్షం సరైన రీతిలో పడాలి. మొన్న ఆనంద్ చెప్తున్నాడు, అటువైపు అప్పుడు అందరూ కూడా వరేసారంట, కానీ కోసి సమయానికి అనగా కోసేసారంట. కోసే సమయానికి వర్షం వచ్చేసిందంట, మొత్తం తడిచిపోయిందంట, ఏమీ మిగలలేదంట అటువైపు చాలామందికి. చూసారా?
అంటే నేను అంటాను, పరిపక్వమయ్యే స్టేజ్ వరకు నిలబడతలేదు ఎవరు. పరిపక్వమయ్యే స్టేజ్ వరకు కూడా, పరిపక్వతలోకి వచ్చే వరకు కూడా భక్తిలో నిలకడలేదు ఈ రోజుల్లో. ప్రారంభిస్తున్నారు మంచిగానే, కానీ పరిపక్వత కాలేకపోతూ ఉన్నారు. పరిపక్వత లేకుండా పూతలోనే ఉండిపోయి అదే భక్తి అనుకుంటూ ఉన్నారు. కొంతమంది కొంచెం కష్టమైతే పిందులవుతూ ఉన్నారు. పిందు అంటే కాస్త ఫలించడం ప్రారంభించింది అనుకోవచ్చు అంతే, కానీ అది కూడా పరిపక్వత కాదు. పిందు వచ్చింది. పిందు ఏమైనా తింటామా? పిందు ఏమైనా పని చేస్తుందా? చెప్పండి. ఆ పిందు ఏమవ్వాలి? కాయ అవ్వాలి. హల్లెలూయా. అలాగని కాయ తినలేము, అది మరలా ఏమవ్వాలి? కొన్ని అట్టుపళ్ళు ఎలా ఉంటాయి, తింటే అసలు లోపల పొట్ట పట్టుకుంటే తగులుతుందేమో, అలా కాయ అన్నట్టుగా ఉంటాయి కొన్ని అట్టుపళ్ళు. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? రే ఇది ఇంకా తినేలాగా లేదు, రేపుడికి వదిలే, రేపటికి పండుతుంది, ముగ్గుతుంది అనుకుంటాం. నేనంటాను, పండు తినాలి అంటే తినే స్టేజ్కి దానికి ఎప్పుడో తెలుసా? అది సంపూర్ణంగా పండు అవితే అప్పుడు నోటికి వెళ్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి ఇష్టమైన అంజూరపు పండు స్థితికి ఈరోజు చాలామంది రాలేకపోతూ ఉన్నారు. అందుకే మాట్లాడుతూ ఉన్నాడు, భక్తి వలగిన వారు తీసుకుని పొడుచున్నారు, కానీ ఆ స్థానాలను మరలా భర్తీ చేసేవారు కనబడటం లేదు. నేనంటాను, అబ్రహాము దేవుడిగా అనిపించుకున్న దేవుడు, ఇస్సాకు దేవుడు అనిపించుకున్న దేవుడు, యాకోబు దేవుడు అనిపించుకున్నవాడు ఆగిపోయాడంతే. ఇంకా మరి ఇంక తర్వాత ఎవరు దేవుడు అనిపించుకోలేదు. దావీదు కాలంలో ఉన్న భక్తి సొలొమోను దగ్గరికి వచ్చి తగ్గిపోయింది కొంచెం. సొలొమోను తర్వాత రెహబాము వచ్చినట్టు ఇంకా తగ్గిపోయింది. ఇంక తర్వాత మొత్తం పోయింది. చూసారా? తర్వాత భక్తి కలిగిన వారు కనబడకుండా పోయారు. ఇశ్రాయేలు రాజులైతే మరీ ఘోరం. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఓటనగాను ఉండును గాక. 4వ వచనం. ఇదే యెహోవాకు, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునికైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటికై తిరుగులాడుచున్నాడు. పైనేమో హతులైన వారి గురించి ప్రలాపిస్తూ ఉన్నాడు. ఎవరు? భక్తి పరులు హతులైపోయారు. ఒకప్పుడు ఉన్న ఆత్మీయులుగా వాడేవారు కొంతమంది ఆత్మీయంగా హతులైపోయారు, కొంతమంది ప్రార్థనా జీవితంలో హతులైపోయారు, కొంతమంది పరిశుద్ధతలో. హతులంటే అర్థం, అయ్య బాబా అంత పెద్ద సంస్కృత పదం మాకేం తెలుస్తుంది అంటారా? హతులవుడంటే చచ్చిపోవడం అమ్మా. కొంతమంది భక్తిలో చచ్చిపోయారు, కొంతమంది ప్రార్థనలో చచ్చిపోయారు, కొంతమంది పరిశుద్ధతలో చచ్చిపోయారు, కొంతమంది వాక్యం చదవడంలో చచ్చిపోయారు, కొంతమంది సాక్షులు చచ్చిపోయారు. వీళ్ళందరూ హతులైపోయారంట. గమనించండి, భక్తి పరుల పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఒకరినొకరు పొరుగువాడు కొండాలు చెప్పుకుంటూ తంత్రగొట్టులతో ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎలాగున్నాయండి? ఈరోజు సంఘాలు ఎలాగున్నాయి? కూర్చునే తంత్రాలు చేస్తూ ఉన్నవాళ్ళు, కూర్చునే కొండాలు చెప్పుకుంటున్న వాళ్ళు, కూర్చునే ఒకరి మీద ఒకరు చెప్పండి విషయం కక్కుంటున్నవారు, వందనాలు చెప్పుకుంటూ ప్రార్థనలు చేస్తూ ప్రైజులాడు చెప్పుకుంటూ లోపల ఏం చేస్తున్నారు తెలుసా? కుతంత్రాలు చెప్పండి వ్యతిరేకంగా పనుతూ ఉన్నారు.
ఒకరి మీద ఒకరు కొండాలు చెప్తూ ఉన్నారు, ఒకరి మీద ఒకరికి విషబీజాలు వేస్తున్నారు, ఒకరి మీద ఒకరికి చెడు మాటలు పుట్టిస్తూ ఉన్నారు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాయా లేవా చెప్పండి? ఇవి ఉన్నాయా లేదా? కుటుంబాల్లో లేవా? చెప్పండి చెప్పండి. సంఘాలలో లేవా? ఈరోజు ఉన్నాయి. బెంకములాడేవారు, కుతంత్రాలు పట్టేవారు, కొండెములాడేవారు మన చుట్టూతూనే ఉంటూ ఉన్నారు. వీరెవరో తెలుసా? భక్తి పరులుగా పిలువబడేవారు. ఎవరిళ్ళు? చెప్పాలి గట్టిగా. ఎవరిళ్ళు? భక్తి పరులుగా పిలువబడేవారు. అందుకే 12వ సంకీర్తన ఏమన్నాడు తెలుసా? భక్తి పరులు కనబడకపోయారంటే, ఎందుకయ్యా భక్తి పరులు కనబడలేదు దావీదంటే, వారు ఒకరొకరు బెంకములు ఆడుకుంటున్నారయ్యా, ఒకరి మీద ఒకరు విషం కక్కుతున్నారయ్యా. అందుకే భక్తి గలవారు చెప్పండి చెప్పండి లేకపోయారు. చివరికి ఒక మాట నేను చూపించి ఆ మాటలు ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక ఒక మాట చూపిస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఎలా బ్రతకాలంట? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏ బుద్ధి కావాలి మనకి? స్వస్థ బుద్ధి, తర్వాత నీతి, మూడవది భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు ఎదురు చూసేవారు? మనుష్యుని కుమారుని కొరకు ఎదురు చూచేవారు. ఈ లోకంలో ఎలా బ్రతకాలి తెలుసా? స్వస్థ బుద్ధితో. ఏ బుద్ధి చెప్పాలి అందరూ కూడా? స్వస్థ బుద్ధి కానిది అంటే చెప్తారేంటి? స్వస్థ బుద్ధి లేకపోవడాన్ని ఏమంటారు? ఆలోచిస్తున్నారేంటి? స్వస్థ బుద్ధి లేకపోడు దేవుడు స్వస్థతనిచ్చాడు అన్నది. స్వస్థత ఇవ్వలేదంటే అర్థం అది మరి చెప్పరే, ఇంకా రోగం ఉందన్నమాట అర్థం. స్వస్థ బుద్ధి లేనివాడికి ఏముందని అర్థం? ఆ బుద్ధిలో రోగం ఉందన్నమాట. ఏ రోగమో ఉంటుంది, ఆ రోగం ఉంటుంది ఆ బుద్ధిలో. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ అంచె దినాలలో స్వస్థ బుద్ధి అంటే మన బుద్ధికి ఉన్న రోగం, చెప్పాలి గట్టిగా, మన బుద్ధికి ఉన్న రోగం పోవాలి. ముందు స్వస్థత ఎవరికి? బుద్ధి కలగాలి. అది చెప్పండి. దేనికి కలగాలి స్వస్థత? చెప్పాలి గట్టి చెప్పరే, నోరుంది కదా తల్లి. దేనికి కలగాలి స్వస్థత? కొంతమందికి కొడుపు, ప్రోబా ఈ కొడుపు సంపూర్ణ స్వస్థత. ఎందుకయ్యా? ఒక కంచమే తింటున్నాను, ఇంకా ఆరోగ్యమైతే 2 కంచాలు తింటాను. ఇప్పటికే మధ్యప్రదేశ్ పెరిగిపోతుంది, చట్టం లెగిసిపోతుంది, చొక్కా లెగిసిపోతుంది. కొంతమంది ప్రార్థన సంపూర్ణ నిద్ర అంటే తెల్లారుజాను కూడా లేవకుండా ఉదయం 7 గంటలు లేచి అంత నిద్ర కావాలనుకుంటారు కొంతమంది. స్వస్థత దేనికి కావాలి అంచె దినాల్లో? చెప్పాలి గట్టిగా, చెప్పాలి, అందరూ చెప్పాలి. బుద్ధి కావాలి స్వస్థత. బుద్ధికి స్వస్థత ఇమ్మని అడగండి. స్వస్థ బుద్ధితో ఉండాలన్నాడు దేవుడు. ఎలా ఎదురు చూడమన్నాడు మళ్ళీ? మంచి కాస్ట్లీగా 1000 రూపాయలు బైబిల్ పట్టుకుని, ఈ చేత్తో రొట్టి ముక్క, ఈ చేతితో ద్రాక్షరసం, వైట్ ప్యాంటు, వైట్ చొక్కా, అలాగే ఎదురు చూడమన్నాడా? ఎలా ఎదురు చూడమన్నాడు? స్వస్థ బుద్ధితో ఉండడం ముందు అన్నాడు. స్వస్థ బుద్ధి అవసరం. స్వస్థ బుద్ధితో లేకుండా నువ్వు ఎన్ని చేసినా, స్వస్థ బుద్ధితో లేకుండా నువ్వు ఎన్ని పాడినా, స్వస్థ బుద్ధి లేకుండా ప్రసంగం చేసినా, స్వస్థ బుద్ధి లేకుండా ఏది చేసిన ప్రయోజనం కాదు. హల్లెలూయా. చివరిగా మాట చూపిస్తాను, ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 2వ పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఏమన్నాడు? జాగ్రత్త కలిగిన వారే ఉన్నాడా? ఎంతో అన్నాడా? అప్పుడే ఎంతో అంటే అర్థం ఏంటి? చాలా సీరియస్, వెరీ ఇంపార్టెంట్. ఎంతో జాగ్రత్త కలిగిన వారే ఉండవాలేనో. దేని విషయంలో జాగ్రత్త? భక్తి విషయంలోను పరిశుద్ధమైన ప్రవర్తన విషయంలోను ఎంతో జాగ్రత్త అవసరం. హల్లెలూయా. మనకి జాగ్రత్త దేంట్లో ఉంటుంది? ఏది బాబు సెల్ ఫోన్? ఏది? దీనికి ఉండే జాగ్రత్త మన దేనికి ఉండదు. దీని విషయంలో చూపించే జాగ్రత్త దేని విషయంలో ఉండదు. ఎంత జాగ్రత్త అన్నం తిండేవాడు పక్కనే ఉంటుంది. పడుకునేటప్పుడు ఒకప్పుడు బైబిల్ పెట్టుకునేవారు, తలగడ కింద ఏం పెట్టుకునేవారు? బైబిల్ పెట్టుకునేవారు. ఇప్పుడు పోయాయి. ఇప్పుడు తలగడ కింద ఏముంటుంది? పొద్దుట్లు లెగిసిన వెంటనే ఏం ఎత్తుకుంటున్నారు? ఇవి లేనప్పుడు 9 గంటలకు పడుకునేవారు. చర్చిలు 9 గంటలకు పడుకుపోతారు. చర్చిలు మాత్రం 9 గంటలకు పడుకుపోతారు. ఇంటికి వెళ్తే 12 గంటల వరకు ఆన్లైనే ఉంటారు. ఇంటికి వెళ్తే 12 గంటల వరకు. ఇప్పుడు పిల్లలకి గోరుమొద్దులు, చందమామ కథలు, చందమామ రావే, జాబిలు రావే, అవి అక్కర్లేదు. ఈ సెల్ ఫోన్ ఒకటి ఆన్ చేసి ఇచ్చేచాడు, గబగబా తినేస్తాడు. ఇంక జోకట్టక్కర్లేదు, లాలిపాట అక్కర్లేదు. ఈ సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా పడుకుపోతాడు. నేను అంటాను, పెద్దోళ్ళు మనల్ని కూడా పడుకోబెట్టేది ఇదే పడుకోబెట్టేది. దేని విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు? పరిశుద్ధమైన ప్రవర్తన విషయంలోను భక్తి విషయంలోను. చెప్పాల మాటలు ముగిస్తున్నాడు. భక్తి విషయంలోను జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కొండెములు ఆడడం, బెంకములు చెప్పడం, చెప్పండి. తంత్రాలు, ఇవి భక్తి పరుల లక్షణాలు. మళ్ళీ చెప్పాలి గట్టిగా అందరూ కూడా, ఇవి భక్తి పరుల లక్షణాలు కాదు. ఎలా ఎదురు చూడాలి? స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ మనుష్య కుమారుడు ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూతము కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అయ్యా, దావీదు గారు భక్తి పరులు లేకుండా పోయారని మాట్లాడుతూ ఉన్నారు. నిజమే తండ్రి. అయ్యా విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయేరి. అయ్యా నిజమే తండ్రి. ఈరోజు నాయన భక్తి పరులు అనిపించుకునే వారిలో ఈ క్రియలు కనబడుతూ ఉన్నాయి. సంఘాలలో కానీ, కుటుంబాలలో కానీ, వ్యక్తుల మధ్య కానీ ఇవి క్రియలు కనబడుతూ ఉన్నాయి. ఇవి తీసివేయబడాలి ప్రభా. స్వస్థ బుద్ధి మాకు దయచేయండి, నీతి దయచేయండి, పరిశుద్ధమైన ప్రవర్తన మాకు కలుగు చేయండి. నీ రాకడ కొరకు అపేక్షతో ఎదురు చూడడానికి సహాయం చేయండి. యేసు నామమున కూర్చున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం జరిగిన మనకు నేను ప్రేమిస్తున్న వారికి, రాకడ సిద్ధపడుతున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాత్వం నడిపించును కాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని